సురేష్ గారు వంశీ గారు సురేష్ గారు ఏంటి మొత్తానికి పీపుల్ పల్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి మీరు స్టడీ చేసిన దాంట్లో? వంశీ గారు 2009లో కాంగ్రెస్ పార్టీ అంటే రిజర్వ్డ్ మీరు చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు 36లో 2009లో కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద నియోజకవర్గ ఆధిక్యం ఉంది. 2014 2019లో మొత్తం మీద వైఎస్ఆర్సీపీ 2014లో ఎస్సీలకు సంబంధించి 13 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సీపీ తగ్గించుకుంది. తర్వాత 6 ఎస్టీ స్థానాలను దక్కించుకుంది. ఇక మీరు చెప్పినట్టు 2019లో 7 ఎస్టీ స్థానాలు, 27 ఎస్సీ స్థానాలు, అంటే మొత్తం మీద 27 ప్లస్ ఇది ఒక మన 7 అంటే 34 36కి 34 అసెంబ్లీ స్థానాలని 2019లో వైఎస్ఆర్సీపీ చేజెక్కించుకుంది. ఇప్పుడు ఈ సర్వే ప్రకారం దీని ప్రకారం చూస్తే ట్రెండ్ అనేది రివర్స్ అనే విషయాన్ని ఆ క్షేత్రస్థాయిలో ఈ స్టడీ ఇచ్చిన దాని ప్రకారం మనం అర్థం చేసుకోవాలి వంశీ గారు. ఇందులో ఒక అంశం ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తీసుకుందాం. మీరు సీట్లు చెప్పారు, పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తీసుకుందాం వంశీ గారు. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తీసుకున్నప్పుడు ఈ 29 ఎస్సీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 51.8% అంటే దాదాపు 52% ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే చెప్తా ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 42.83 అంటే దాదాపు 43%. ఈ రెండింటి మధ్యలో తేడా 8.9 అంటే 9% ఓట్ల తేడా. చాలా 9% ఓట్ల తేడా ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది ఇది ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి. అదే ఎస్టీ నియోజకవర్గాలకు వస్తే వంశీ గారు 48.1 అంటే వైఎస్ఆర్సీపీ 5 నియోజకవర్గాల్లో మరి గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మాత్రం 5 నియోజకవర్గాలు 7 5 ఎస్టీ నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉంది. ఆ రకంగా చూసుకుంటే 48.16% ఓటింగ్ శాతం వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 46.49%. కానీ ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 1.67%. అంటే వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మధ్యలో ఓట్ల శాతం కేవలం 1 అంటే దాదాపు 2% మాత్రమే. సో మీరు అన్నట్టుగా ఈ 2% మాత్రం ఇటు ఇంకా పెరిగి ఇంకా వైఎస్ఆర్సీపీ పెరగవచ్చు, లేదంటే ఈ 2% ఇటు కనుక తేడా వస్తే మళ్ళీ ఇక్కడ ఈ ఎస్టీ నియోజకవర్గాల్లో మీకు ఇక్కడ తేడా అనేది స్పష్టంగా కనపడే అవకాశం ఉంది. కానీ ఎస్సీ నియోజకవర్గాల్లో చూసుకుంటే దాదాపు 8.9%, 9% మార్జిన్ అనేది ఉంది. సో 1% 2% అటు ఇటు అయినప్పటికీ కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేనకి ఎక్కువ సీట్లు వాళ్ళు చెప్పిన 19 నియోజకవర్గాలను మెజార్టీ సీట్లని, అంటే అసలు 34లో 36లో మనకి 34 సీట్లు మన వైఎస్ఆర్సీపీ 2019 చేజిక్కించుకున్న నేపథ్యంలో ఈసారి మెజారిటీ సీట్లు ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి అయితే సో ఈ కూటమికి వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తుంది. 2% అటు ఇటు అయినప్పుడు కూడా దాదాపు 9% తేడా ఉంది. అదే ఎస్టీ 7 నియోజకవర్గాల్లో 2% మాత్రమే వేరియేషన్ ఉంది. వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఆ వేరియేషన్ తేడాలో మీకు ఇక్కడ అటు ఇటుగా మారే అవకాశం ఉంది. వంశీ గారు ఈ సర్వేని చూస్తే దాని అంటే సురేష్ గారు ఓవరాల్గా పీపుల్ పల్స్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో 2019లో అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీస్ రెండు కనుక గమనించినప్పుడు అంటే 2024 ఇప్పుడు రాబోతున్నటువంటి దాంట్లో 42% వైఎస్ఆర్సీపీ పార్టీకి, టీడీపీ, జనసేన, బీజేపీకి 51%, అట్లాగే అదర్స్ 5.31% ఉండేటువంటి అవకాశం ఉంది. ±3% అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేసినట్టున్నారు. అట్లాగే 24 ఎస్టీ కాన్స్టిట్యున్సీలో చూసినప్పుడు 48.1% వచ్చేటి వైసీపీకి వస్తుందని, టీడీపీకి 46% వస్తుందని, అదర్స్కి 5.35%. అంటే ఇక్కడ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో 2% డౌన్లోనే ఉంది ఎవరు కూటమి. కానీ వైసీపీ అక్కడ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో 2% స్ట్రాంగ్ హోల్డ్ తోటే ఉంది. గతంలో చూసినప్పుడు దాదాపు 49% ఉంది, 29% ఉంది. అంటే తెలుగుదేశం కూటమి, జనసేన, బీజేపీ కూటమి 29%, అంటే ఆల్మోస్ట్ 49%, అంటే 20% వేరియేషను ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వారు దాంట్లో వ్యక్తం చేశారు, ప్రజాభిప్రాయాన్ని. సరే, ఇక్కడ అసలు చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వాళ్ళు కొన్ని డేటా ఇచ్చారు. ఆ డేటా కొంచెం ఆసక్తిగా ఉంది సురేష్ గారు. ఆ డేటాలో ఏంటంటే వారు చెప్పిన దాని ప్రకారంగా ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పబ్లిక్
అంటే పబ్లిక్ అంటే కులాల వారీగా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా కులాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కులాల ప్రభావంగా చూసినప్పుడు మనం గమనిస్తే గనక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో వారు అంటే 100% అన్నీ మనం యావరేజ్గా తీసుకున్నప్పుడు అన్ని 100%లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 24% ఉన్నారని, టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 73% ఉన్నారని, అదర్స్కి 2% ఉన్నారనేటువంటి దాన్ని వారు దాంట్లో వ్యక్తం చేశారు. రెడ్డి సామాజిక వర్గం వారు 74% వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారని, టీడీపీ జనసేన బీజేపీకి 24% ఉన్నారని, అదర్స్కి 1.32% ఉన్నారనేటువంటి దాన్ని కూడా వారికి వ్యక్తమైంది. ఇక కమ్మ సామాజిక వర్గానికి చెంది వైఎస్ఆర్సీపీ పార్టీకి 10% ఉన్నారని, 89% టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఉన్నారని, అదర్స్కి 1% ఉన్నారనే దాన్ని కూడా వారు వ్యక్తం చేయడం జరిగింది. బ్రాహ్మిన్స్లో 47% వైఎస్ఆర్సీపీ పార్టీకి, 45% టీడీపీ జనసేన బీజేపీకి ఉన్నారని, 8% అదర్స్కి ఉన్నారనేటువంటి దాన్ని కూడా వారు మెన్షన్ చేశారు. ఇక ఆర్యవైశ్యుల కమ్యూనిటీకి సంబంధించి 24% వైఎస్ఆర్సీపీ పార్టీకి, 68% కూటమికి, టీడీపీ జనసేన బీజేపీ కూటమికి, 6.4% అదర్స్కు ఉన్నారనేది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక అదర్ ఓసీ కమ్యూనిటీకి సంబంధించినప్పుడు చూసినప్పుడు 24% వైఎస్ఆర్సీపీ పార్టీకి, టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 67%, 7.58% అదర్కి ఉన్నారనేది కూడా, అంటే అదర్స్ అంటే ఇక కాంగ్రెస్ కావచ్చు, ఇండిపెండెంట్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. ముస్లిమ్స్ 55% వైఎస్ఆర్సీపీ పార్టీకి, 40% కూటమికి ఉన్నారు అనేటువంటి దాన్ని కూడా, అట్లాగే 4.93% అదర్స్కి, అంటే ఎంఐఎం ఇట్లా కూడా ఉండొచ్చు. క్రిస్టియన్స్ 69% వైఎస్ఆర్సీపీ పార్టీకి, 22% కూటమికి, 8.0% అదర్స్కి, అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి షర్మిలాకి బదులు అనిల్ త్రూ కొంత ఎక్కువగా వెళ్ళుండొచ్చు. ఇక బీసీలు 35% వైఎస్ఆర్సీపీ పార్టీకి, 60% టీడీపీ కూటమికి, 5% అదర్స్కి. మాల కమ్యూనిటీ 59% వైఎస్ఆర్సీపీ పార్టీకి, 34% టీడీపీ కూటమికి, 5.23% అదర్స్కి. ఇక మాదిగ కమ్యూనిటీ చూసినప్పుడు 39% వైఎస్ఆర్సీపీ పార్టీకి, 54% టీడీపీ కూటమికి, 5.3% అదర్స్కి. ఇక ఎస్టీస్ చూసినప్పుడు 51% వైఎస్ఆర్సీపీ పార్టీకి, 44% కూటమికి, 5% అదర్స్కి. ఇక అదర్ ఎస్సీస్లో చూసినప్పుడు 42% వైఎస్ఆర్సీపీ పార్టీకి, 46% కూటమికి, 12% అదర్స్కి ఉన్నట్లుగా కూడా వారి ఇచ్చినటువంటి దాంట్లో చూడొచ్చు. సరే, ఎప్పుడు కూడా మనం అంటాం కదా, ఏ కులము వన్ సైడ్ ఎప్పుడు ఉండదు. ఆ కమ్యూనిటీ ఉన్నటువంటి దాంట్లో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అంటే దీని ప్రకారంగా కొంచెము ఏ కమ్యూనిటీ ఎట్లా ఉంటుంది అనేటువంటి జనరల్గా పబ్లిక్లో ఇప్పుడు మనము ఇక్కడ ఏదైతే చెప్పామో, మనం ఊరి దగ్గర ఒక రచ్చబండ దగ్గర, ఒక కాఫీ షాప్ దగ్గర, ఒక టీ షాప్ దగ్గర, లేకపోతే 10 మంది లైబ్రరీ దగ్గర, ఎక్కడైనా టెంపుల్ దగ్గర, ఒక స్కూల్ దగ్గర, ఎక్కడైనా 10 మంది కూర్చున్నప్పుడు, ఏమండి మీ ఊర్లో మీ కమ్యూనిటీస్ ఎట్లా ఉంటాయి, ఏంది మీ ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాలంటే, ఇది ఎలా అయితే చెబుతారో ఇది అలా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ వాతావరణాలు, అక్కడ ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి వాతావరణాలు, అక్కడ ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటుంది. సర్వే చేసినప్పుడు కూడా దాదాపు అలాంటి అభిప్రాయాలే వ్యక్తం అవుతాయి. అందుట్లో కొంత పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయినటువంటిదే ఇట్లా ఉండిద్ది అనమాట. సరే, సురేష్ గారు, సురేష్ గారు, అజిత్ గారు, సురేష్ గారు ఉన్నారండి. సురేష్ గారు, వంశీ గారు, ఇందులో ఒక పాయింట్ ఉంది వంశీ గారు. మనం గతంలో జరిగిన సర్వేలు ఇవన్నీ చూసినప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసినప్పుడు వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అని చెప్పి ఒక దశలో మనకు గతంలో జరిగిన సర్వేలో వచ్చింది. కానీ ఈ 36 నియోజకవర్గాల్లో జరిగిన సర్వేలో
ఇప్పుడు యాక్సెప్టెన్స్ నెగిటివ్ కంటే కూడా యాక్సెప్టెన్స్, ఈ కూటమికి యాక్సెప్టెన్స్ అనేది 46% వచ్చింది అనేది ఇప్పుడు దీన్ని బట్టి తెలుస్తోంది. అంటే ఒక రకంగా ఈ ఎస్సీ నియోజకవర్గాల్లో ఈ కూటమికి యాక్సెప్టెన్స్ అనేది ఒకటి వచ్చింది. ఇంకొక అంశం, కీలకమైన అంశం ఏంటంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నప్పుడు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన 53% యాక్సెప్టెన్స్. అంటే మీకు అసలు ఎస్సీ నియోజకవర్గాలు 2014, 2019 అసలు తెలుగుదేశం పార్టీ ఈ ఎస్సీ నియోజకవర్గాలు ఒక రకంగా ఎప్పుడు దూరం అనే అభిప్రాయం, అలాంటి అంటే వాళ్ళకి రావడం, ఎస్సీ పార్టీకి రావడం తక్కువ అనే అభిప్రాయం. అలాంటిది వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ హోల్డ్ నియోజకవర్గాలు అనే ఈ మన రిజర్వ్డ్ నియోజకవర్గాలు అన్న తరుణంలో సో కూటమికి 53% మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం అనే ఒక అభిప్రాయం ఈ సర్వేలో వచ్చింది. దీన్ని బట్టి ఏంటంటే ఒక ఓకల్ అంటే ఒక అభిప్రాయం, జనాభిప్రాయం కూడా ఓటర్ల మీద ప్రభావితం చూపించే అవకాశం అనేది ప్రతి ఎలక్షన్లో మనం చూస్తున్నాం. ఆ రకంగా చూసినప్పుడు సో ఈ అనుగుణంగానే దాని ఫలితాలను ఈసారి వైఎస్ఆర్సీపీకి ఈ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో తారుమారు అయ్యే అవకాశం అయితే దీంట్లో కనపడుతుంది. వంశీ గారు అది రైట్. సురేష్ గారు రైట్. తనకి మాత్రం వేరియేషన్ మాత్రం డిఫరెన్స్ బాగా వస్తుందండి. అంటే ఓవరాల్గా చూసినప్పుడు అంటే ప్రజలు ఎస్సీ ఎస్టీలో కూడా వ్యతిరేకత వైసీపీ మీద అంటే ఏదైనా పరిపాలన అంశం విషయంలో ప్రభుత్వానికి వాళ్ళు అదే చెప్పారు కదా, ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ప్రభుత్వం మళ్ళీ ఏంటి అనే అభిప్రాయం ఉంటే వెరీ గుడ్ అని 16%, గుడ్ అని 22%, అట్లాగే వెరీ బ్యాడ్ అనేది 29 ఇచ్చారు, వెరీ బ్యాడ్ అనేది 29, బ్యాడ్ అనేది 14%. అంటే అక్కడ క్లియర్గా ప్రజలకి ఆ వ్యతిరేకత అర్థమవుతుంది. కానీ ఇందులో చూస్తుంటే కొద్దిగా క్రిస్టియన్స్ కానీ ఈ కొన్ని ఏ కమ్యూనిటీ ఎక్కడా కూడా ఎటువంటి సందర్భాల్లో కూడా వన్ సైడ్ ఉండదు. గ్రామాల్లో ఉండేటువంటి వాతావరణాలు వేరుంటాయి. అక్కడ ఒక గ్రూప్ అటు ఉంటే ఒక గ్రూప్ ఇటు ఉంటారు. కాకపోతే న్యూట్రల్ ఓటర్ ఎటువైపు ఉంటారన్న దాని మీద ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ఇక్కడ న్యూట్రల్ ఓటర్ ఎక్కువగా ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపు ఉన్నారు. గతంలో న్యూట్రల్ ఓటర్ అటువైపు ఉన్నారు. ఇప్పుడు అది ఇటు మారింది. దాన్ని బట్టి క్లారిటీగా ఇది వస్తుంది. అజిత్ గారు ఏంటండి మీ అభిప్రాయం ఏంటి? పీపుల్ పల్స్ ఇచ్చినటువంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి అజిత్ గారు? వంశీ గారు, అంటే మొదటి నుంచి కూడా పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం 2009 నుంచి, ఎందుకంటే 2009లో మనకి ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ మళ్ళీ కూడా పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన ఎన్నికలు 2009 వంశీ గారు. అంటే 2009 ప్రకారం ఈరోజు అక్కడున్న ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు, 7 ఎస్టీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అవి మొత్తం జరగబోయే ఎన్నికల ఫలితాలకి ఒక శాంపిల్ వంశీ గారు. అంటే అక్కడ ఏ మెజారిటీ వస్తుందో ఆ అభిప్రాయం ఏముంటుందో అదే మొత్తం రాష్ట్రం మీద ప్రతిఫలిస్తుంది వంశీ గారు. 2009లో దానికి అనుగుణంగానే ఆ రోజు కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి ఎస్సీ నియోజకవర్గాల్లో. అదేవిధంగా ఎస్టీ నియోజకవర్గాల్లో ఎప్పుడు కాంగ్రెస్కే వచ్చింది వంశీ గారు. పర్టికులర్గా ఎస్సీ నియోజకవర్గాల్లో ఆ రోజు కాంగ్రెస్కి మెజారిటీ స్థానాలు వచ్చినాయి కాబట్టి టీడీపీ ఆ రోజు అధికారంలోకి రాలేకపోయింది. ఆ తర్వాత 2014లో మొత్తం 29 నియోజకవర్గాల్లో ఎస్సీలకు సంబంధించి ఆ రోజు టీడీపీకి మెజారిటీ వచ్చింది, వైసీపీకి తగ్గింది. కాబట్టి ఆ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో అసలు పూర్తిగా టీడీపీ 2 స్థానాలు మాత్రమే గెలుచుకుంది ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి. ఎస్టీలో మొత్తం పోయినాయి వంశీ గారు. అంటే కాబట్టే అంత పెద్ద థంపింగ్ మెజారిటీ తోటి ఆ రోజు వైఎస్ఆర్సీపీ వచ్చింది. అంటే ఎస్సీ నియోజకవర్గాలు, ఎస్టీ నియోజకవర్గాల్లో కేవలం ఎస్సీ ఎస్టీలు మాత్రమే కాదు, ఖచ్చితంగా ప్రభావిత వర్గాల వంశీ గారు గారు అంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లోనే ఇటువంటి పరిస్థితి ఉంటే అంటే మనం గమనించినప్పుడు 36 స్థానాల్లో 34 స్థానాలు కైవసం చేసుకుంది వైఎస్ఆర్సీపీ 2019లో. 2 స్థానాలు మాత్రమే టీడీపీ, జనసేన చెరో స్థానాన్ని కైవసం చేసుకుంది. కానీ ఈసారి చూసినప్పుడు అత్యధికంగా 21 స్థానాలని ఈ కూటమి కైవసం చేసుకుంటుంది. 15 స్థానాలకి వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్రీకృతం అవుతుంది. అంటే ఆల్మోస్ట్ వారు దాదాపు 19 స్థానాలు కోల్పోయినట్లే కదా. అంటే 19 స్థానాలు కోల్పోవటం అని అంటే నిజంగా అంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో అటువంటి పరిస్థితి ఉంటే ఇక జనరల్ కాన్స్టిట్యున్సీలో, జనరల్ నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది? వైనాట్ 175 కాస్త వైనాట్ ఎక్కడి వరకు వచ్చి అవుతుంది? 17 దగ్గర అవుతుందా వైనాట్ అనేటువంటిది? మరి ఏంటి, అదొక పెద్ద ప్రమాదకరంగా ఉంది. మరి ఈ రకంగా చూస్తే 17 అసెంబ్లీ, 5 ఎంపీ వస్తాయా? లేకపోతే అసలు ఏం జరిగిద్ది? లేకపోతే
అంటే ఎక్కడైతే పీపుల్ పల్స్ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా చూసినప్పుడు అంటే చాలా చాలా ప్రభావితం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. 15 ఇక్కడ వస్తున్న ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో, ఇక మిగిలిన నియోజకవర్గాల్లో మరి జనరల్ నియోజకవర్గాల్లో కూడా ఇక్కడే అటువంటి పరిస్థితి ఉంటే ఇంకో 15-20 సీట్లు అంటే 30 నుంచి 40 సీట్ల మధ్యలో ఆగిపోతారా ఏంటి అజిత్ గారు? అంటే దాదాపుగా దగ్గరగా చూసినప్పుడు ఎట్లాగే అనిపిస్తుంది కదా ఏంటి? ఖచ్చితంగా వంశీ గారు, అందులో ఇక్కడ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా వాళ్ళు స్పెసిఫిక్గా ఇచ్చింది ప్రభావిత కులాలు వంశీ గారు. 36 నియోజకవర్గాలకు సంబంధించి కూడా దాదాపు 8 నియోజకవర్గాల్లో 8 నుంచి 10 నియోజకవర్గాల్లో ప్రభావిత అంటే ఓసీలుగా రెడ్లు ఉన్నారు వంశీ గారు. అదేవిధంగా 6 నియోజకవర్గాల్లో కమ్మలు, 6 నియోజకవర్గాల్లో కాపులు ఉన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఉత్తరాంధ్రకు సంబంధించి ఇతర బీసీ సామాజిక వర్గాలు ప్రభావిత వర్గాలు వంశీ గారు. అంటే ఆ నియోజకవర్గంలో ఓట్లని ప్రభావితం చేసే వర్గాలుగా వీళ్ళు ఉన్నారు. కానీ అంటే మెజారిటీ రెడ్ల నియోజకవర్గాలు కానీ, కాపు నియోజకవర్గాలు, కమ్మ నియోజకవర్గాలు లేదా ఉత్తరాంధ్రలో ఉన్న బలహీన వర్గాలు అన్నిట్లో చూసినా కానీ మొత్తం మీద చూస్తే ఈరోజు పర్టికులర్గా దీనికి సంబంధించి కూటమికే ఓటు మొత్తం కూడా కూటమి వైపే ఉంది వంశీ గారు. అందులో ఆ నియోజకవర్గాల్లో ఇతర సామాజిక వర్గాల పరిస్థితి చూస్తే కూడా ఒకటి సరే రెడ్లు ఎప్పుడు కూడా వాళ్ళు ఓకే 80% వరకు కూడా 76% వరకు ఇటు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు, 24% వరకు. అదేవిధంగా కాపులు ఇటు కూటమి వైపు వాళ్ళు ఒక 76%, 24% ఇటువైపు ఉన్నారు వంశీ గారు. కమ్మలు 85% వరకు కూడా కూటమి వైపు ఉన్నారు, 10% ఇటు. ఎస్సీల్లో కూడా వంశీ గారు మాలలు ఇప్పటికి కూడా 50%. అంటే గతంలో చూస్తే 100కు 100% ఎప్పుడు కూడా మాలలు కాంగ్రెస్ వైపే వంశీ గారు. కాంగ్రెస్ ఉన్నన్నాళ్ళు కాంగ్రెస్ వైపు, తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వైసీపీ వైపు వాళ్ళు ఉన్నారు. కానీ ఈసారి మాత్రం మాలల ఓటింగ్ వైసీపీ వైపు కొంతవరకు తగ్గింది గతంతో పోల్చుకుంటే. కానీ మాదికలు మాత్రం 70% పైగా కూటమి వైపు ఉన్నారు వంశీ గారు. ఆ రెండు సబ్ క్యాస్ట్లు చూస్తే దళితుల్లో. దాంతోపాటు బ్రాహ్మిన్స్లో చూస్తే బ్రాహ్మిన్స్ మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రాహ్మిన్స్ మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చూసినా కానీ వాళ్ళు బీజేపీ కంటే కూడా ఎందుకో సాంప్రదాయకంగా అందరూ ఎక్కువ ఉద్యోగస్తులు ఉంటారు, కాంగ్రెస్ వైపు ఉంటారు. వాళ్ళంతా కూడా తర్వాత వైకాపా వైపే, ఎందుకంటే యాంటీ టీడీపీ వంశీ గారు వాళ్ళు గతంలో. కానీ ఈసారి మాత్రం కొంత బ్రాహ్మిన్స్ ఓట్ బ్యాంక్ వైకాపా వైపు తగ్గి కూటమి వైపు కొంతవరకు వచ్చింది. కానీ వైశ్యాస్ మాత్రం 70% కూటమి వైపు ఉన్నారు వంశీ గారు. 30% మాత్రమే, 26% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారు. వైశ్యాస్లో ఎందుకో వైసీపీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. బ్రాహ్మిన్స్ కూడా ఆలోచిస్తున్నారు కూటమి వైపు, వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి ఇలా ఉంది. ముస్లిం మైనారిటీలు మాత్రం 60% వరకు కూడా వైసీపీ వైపు ఉన్నారు వంశీ గారు. దానికి సంబంధించి సరే మన ఈ కూటమి వీటికి సంబంధించి ఉండొచ్చు, 60 కూడా కాదు 54% వరకు. అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీలు మాత్రం అంటే ఎప్పుడు కూడా జనగణనలో వంశీ గారు ఎస్సీ ఎస్టీలు కాకుండా కేవలం బీసీసీకి మాత్రం సంబంధించే క్రిస్టియన్ మైనారిటీలుగా చూస్తారు. వాళ్ళు మాత్రం ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ వైపే, దాదాపు 75 నుంచి 80% వరకు కూడా వాళ్ళు వైసీపీ వైపే ఉన్నారు. మొత్తం మీద ఓవరాల్గా చూస్తే బీసీలు, ఎందుకంటే మనకు ఈ మధ్యకాలంలో అందరూ కూడా బీసీలు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి బలమైన ఓట్ బ్యాంకుగా ఉన్న బీసీలు టీడీపీకి దూరం అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యారనే భావన ఉండేది వంశీ గారు. కానీ ఈసారి మాత్రం స్పష్టంగా బీసీల్లో 67% వరకు కూడా టీడీపీ కూటమి వైపు ఉన్నారు వంశీ గారు. అంటే బీసీ ఓట్ బ్యాంకును కూడా నిదానంగా టీడీపీ తన ఓట్ బ్యాంకుని తను రిటైన్ చేసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ పొత్తుల వల్ల మారిన సామాజిక పొందిక కూడా కొంతవరకు కూటమికి కలిసి వస్తుందేమంటే ఈ పొత్తుల వల్ల పోయిన దానికంటే కూటమి పొందేది ఎక్కువ కనిపిస్తోంది వంశీ గారు. అదేవిధంగా దీంతో పాటు ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించి అనంతబాబు ఇష్యూ ఒకటి బాగా ప్రభావం చూపుతోంది వంశీ గారు, డోర్ డెలివరీ చేయడము. అదేవిధంగా ఈ సప్లాన్ ఇష్యూస్, అదేవిధంగా ఎందుకంటే ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలని అనుకున్నారు, ఈసారి సప్లాన్ ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఎవరో రజిత్ గారు పీపుల్ పల్స్ రవిచంద్రన్ ఇంకొకరి పేరు మీరు చెప్పారు, అది యాక్చువల్గా నేషనల్ వైజ్ యోగేంద్ర యాదవ్ గారు అని చెప్పి ఆయన ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ హక్కు యాక్టివిస్ట్ వంశీ గారు వారు. అదేవిధంగా మన రవిచంద్ర గారు మీకు తెలుసు ఎప్పుడు కూడా జనం నాడి బాగా పట్టుకుంటుంటారు. ఆ రోజు కాంగ్రెస్ ఒకప్పుడు వారితో పాటు దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. దిలీప్ రెడ్డి గారు రైట్. ఓకే అండి, రైట్ అండి రైట్, థ్యాంక్ యూ.